మహాశివరాత్రిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం, విజయవాడ, శ్రీశైలం, రాజమహేంద్రవరం ఒకరోజు 2 రాత్రుల టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చినట్లు పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకుడు సిహెచ్ పవన్ కుమార్ వెల్లడించారు. ప్యాకేజీలో భాగంగా 18 సీట్ల మినీ వాహనంలో శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబికాదేవి ఆలయం, శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం సందర్శన ఉంటాయని తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి పెద్దలకు 4,360 రూపాయలు, పిల్లలకు 3,490 రూపాయలు, విజయవాడ నుంచి పెద్దలకు 3,490, పిల్లలకు 2,550 రూపాయలు వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు, టికెట్ల బుకింగ్ కోసం 9848629341 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు. తిరుపతి తొక్కిస్లాట దుర్ఘటన దృష్టిలో ఉంచుకుని మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరంలోని గోదావరి స్నానఘట్టాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో స్నానఘట్టాలను పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ వెల్లడించారు. రేవుల్లో అన్ని శాఖలతో కలిపి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి స్నానఘట్టాలను పరిశీలించారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. 26న శివరాత్రి సందర్భంగా 25వ తేదీ రాత్రి నుంచే రేవుల్లో లైట్లు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని, స్నానమాచరించే చోట లైటింగ్ ఉండేలా దృష్టి పెట్టాలని ఆదేశించారు. గజ ఎత్తగాళ్లను, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్హెచ్ఆర్పి ఫోరం నగర అధ్యక్షుడు ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీ కారణ జన్ముడని సంజయ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక, ధర్మవీర్, హైందవ సైన్యం, ఏబీవీపీ, బజరంగ్ దళ్ ప్రతినిధులు, హిందూ చైతన్య వేదిక జిల్లా కన్వీనర్ పట్నాల సూరిబాబు, రిషి సంజయ్, కర్రి శ్రీనివాస్, లలిత్ జైన్, సత్యధర్మవీర్, జై భవానీ వీర, శివాజీ, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో దాదాపు 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. శనివారం ఉదయం సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలిపోయింది. దీంతో పనులు చేస్తున్న కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వారి పరిస్థితి ఏమిటన్నది తెలియరాలేదు. నాగర్ కర్నూలు ఎస్పీ భవ్ గైక్వాడ్ మాత్రం 5 కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారని, వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.